కాంగ్రెస్ పార్టీలో మంత్రుల ఎంపిక మరోసారి వివాదాస్పదంగా మారింది. తనకు మంత్రి పదవి దక్కలేదంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఓ సీనియర్ నాయకుడు సొంత పార్టీయే తనను మోసం చేసిందని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని కాపాడాలని నేను నా సొంత ఆస్తులు అమ్ముకున్నా, అయినా పార్టీ నన్ను మోసం చేసింది అంటూ తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ లోనే కొందరు నాయకులే తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పార్టీ కోసం చేసిన త్యాగాన్ని పట్టించుకోకపోవడం తగదన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. మంత్రి పదవుల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉధృతమవుతున్నాయి. ఇక ఇదే విధంగా కొనసాగితే పార్టీ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోందో అన్నది గమనించాలి. రాజగోపాల్ రెడ్డి ఆరోపణలో నిజమెంత? ఇలాంటి రాజకీయ వ్యవహారాలపై మీరేమంటారు? కమెంట్లో తెలియజేసేయండి.